టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత. చాలా సంతోషం. ఈ దేశానికి రైతే వెన్నుముక. గ్రామాలలో అయినా రైతులు సుభిష్టంగా ఉన్నప్పుడే, రైతులు సంతోషంగా ఉన్నప్పుడే ఆ గ్రామం బాగుంటుంది, ఆ నియోజకవర్గం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా సమాజ స్థాపన చేయాలి, రైతులకు అండగా ఉండాలి, నిరుపేదలకు అండగా ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్నో పథకాలు తెచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రైతుకు అండగా నిలబెట్టారు. వాళ్ళ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు పూర్తిగా అండగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి. మళ్ళా 10 సంవత్సరాలు వాళ్ళ గత ప్రభుత్వం మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రాన్ని దాచుకొని ఇలా రైతులను పూరగా రైతాంగాన్ని విధ్వంసం చేసింది. కాబట్టి మళ్ళొక్కసారి మీరందరూ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకోవచ్చు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు అప్పులపాలు అయిపోయారు కాబట్టి వాళ్లకు అండగా నిలబడాలి, ఇలా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఆయన వరంగల్ ఏదైతే డిక్లరేషన్ చేశారో, ఇలా రైతు బిడ్డ, మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మనటువంటి గ్రామంలో పుట్టిన బిడ్డ, మనటువంటి సమస్యలు తెచ్చిన బిడ్డ, రైతు కష్టాలు తెచ్చిన బిడ్డ, పేదోళ్ళు కష్టాలు తెచ్చిన బిడ్డ కాబట్టి తూచా తప్పకుండా ఇవాళ మీరు చూస్తున్నారు. ఇవాళ 6 నెలలనే మీరు చూస్తున్నారు, బస్సులు ఫ్రీ చేసారు, సిలిండర్లు చేసారు, కరెంటు ఫ్రీ చేసారు, మీ అందరు చూస్తూ ఉన్నారు. ఇలా రుణమాఫీ చేస్తే 6 నెలల్లో రుణమాఫీ చేసారు. వాళ్ళు 10 ఏళ్ళు రుణమాఫీ చేయలేక ఇలా పండ్లు బట్టి రచ్చ మాట్లాడుతూ ఉంటారు, ఏదో మేము గొప్పలు చేసినామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఇలా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు. రైతన్నలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికి తెలుసు, స్వేచ్ఛ ఉంది. ఆ రోజు రైతుల సమస్యలు మాట్లాడాలన్నా, పేదల సమస్యలు మాట్లాడాలన్నా పోలీసులను పెట్టి లోపలికి తెప్పించేవాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. మీ అందరు చూసిర్రు. ఇలా ఎంత అంటే మీరు ఎంతనన్నా మాట్లాడండి అసెంబ్లీలో, ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి మీరు ఎంతనన్నా మాట్లాడండి. మిమ్మల్ని బయటకు పంపించి పనే లేదు, మిమ్మల్ని మార్షల్ పెట్టవలసిన పనే లేదు. మేము అర్ధరాత్రి అయినా మొన్న 3:30 అయింది అసెంబ్లీలో, 3:30. మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆగలేదు. కానీ మేము ఉదయం పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో సహా 3:30 వరకు, రాత్రి 3:30 వరకు కూడా అసెంబ్లీ నడుస్తున్నది అంటే అది రేవంత్ రెడ్డి పుణ్యం, కాంగ్రెస్ పుణ్యం. మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళలాగా ఎవరన్నా నిజాలు మాట్లాడితే మీకు తెలిసిన కాడికప్పుడు మన హౌస్ అరెస్ట్ చేస్తుంది. పోలీసులు వచ్చి నిలబడితే మా భార్యలు అన్నోళ్ళు ఏమన్నా అయిందా, మా పోలీసులు వచ్చిరని అంటారు. ఏం లేదు, ప్రజల సమస్యల మీద కొట్లాడతామని చెప్పి ఆ నోరు మూపియనికి వచ్చింది తప్ప మేమేం తప్పు చేయలేదని చెప్పవాళ్ళమ్మా. ఇప్పుడు ఎవరైనా మీరు ఎక్కడైనా మనం అరెస్ట్ చేస్తున్నామా, ఎక్కడైనా కానీ అసెంబ్లీలోకి వెళ్ళి మీరు కూర్చోమంటాడు ముఖ్యమంత్రి, కూర్చోండి, సమస్య మీద మాట్లాడదాం. అందరూ కూడా ఇలా అందరం ప్రజల గురించి ఉన్నాం. మన రాష్ట్రం బాగుపరచుకోవాలి. తెలంగాణ తెచ్చుకునేందుకు, తెలంగాణ అన్ని విధాల మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నిధులు సాధించుకోవడానికే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ లక్ష్యాన్ని చేరాలి కాబట్టి ఒక కుటుంబ పాలన కాదు, ఒక నియంత్రిత పాలన కాదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి రైతులు అండగా ఉండాలి. ఇక భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మీరు అందరూ ఆశీర్వదించాలనుకుంటున్నాం.